ఇంకెప్పుడు నేను మిస్ చేసుకోను. ఐ లవ్ యూ రాధా. తెలంగాణ ప్రభుత్వం భాష మరియు సాంస్కృతిక శాఖ సమర్పించు మల్టీజనస్ ప్రివ్యూటేటర్కి మరోసారి అందరికీ స్వాగతం. ఈరోజు 2 షార్ట్ ఫిల్మ్స్ స్క్రీనింగ్ అయినాయి. సో ఫస్ట్ మూవీ రాధే ముకుంద, సెకండ్ మూవీ విష్. సో అందరు ఒక్కసారి మూవీ రెండు మూవీస్ అందరు చూసేశారు. సో ఒక్కసారి అందరు మీ చప్పట్లతో అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి. గ్రేట్. సో ఫస్ట్ మూవీ రాధే ముకుంద. సో మూవీ డైరెక్టెడ్ బై అనంత గణేష్ పాల్వాయ్. సో ప్లీజ్ స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. అండ్ ప్రొడ్యూసర్ వాటర్ విజన్ స్టూడియోస్. సో ప్రొడ్యూసర్ గారు కూడా పైకి రావాలి. సో మ్యూజిక్ భూపతి చేడూరి, ఎడిటర్ మాన్వి కట్స్, డిఓపి రాజేష్ సన్ని. సో టైటిల్ యానిమేషన్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ సత్య రంగినేది. క్యాస్ట్ అజయ్ పిప్పాల, శ్రవంతి ఆనంద్ అండ్ ప్రేరణ. సో మూవీ టీమ్ రాధే ముకుంద మూవీ టీం అందరు కూడా ఒకసారి స్టేజ్ పైకి రావాలి. సో మూవీకి ఎంటైర్ టీం ఎవరున్నా వాళ్ళందరూ కూడా ఒకసారి స్టేజ్ పైకి రావాలి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వెల్కమ్ చేయండి. మూవీ టీమ్ హీరో. సో నెక్స్ట్, సో నౌ ఐ హ్యాండ్ ఓవర్ దిస్ మైక్ టు రాధే ముకుంద డైరెక్టర్ అనంత గణేష్ పాల్వాయ్. సో మీ టీం ఇంట్రడ్యూస్ చేసి మీ టీంతో మాట్లాడించండి. హలో, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. దిస్ ఈస్ అనంత గణేష్ పాల్వాయ్. సో మా టీం, మా ప్రొడ్యూసర్ వెంకట రాజేష్ గారు, మా మోషన్ గ్రాఫిక్స్ అండ్ టైటిల్స్ చేసిన సత్య అనేది, మా కో డైరెక్టర్ నవీన్ వయాజ్వర్. సో దిస్ ఇస్ మై టీమ్ అనమాట. సో అందరికీ మూవీ నచ్చిందా? థ్యాంక్ యూ. సో బేసిక్గా ఈ మూవీ నేను అసలుకి ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. సో దానికి ఒక డెమో లాగా చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామని చెప్పి ప్లాన్ చేశాను. సో రాజేష్ గారు రామానాయుడు స్టూడియోలో నన్ను కలిసినప్పుడు జస్ట్ ఒక సింగిల్ సిట్టింగ్లో స్టోరీ ఓకే చేశారు. అసలు నేనేమనుకున్నానంటే అర్థం కాక ఓకే చేశారా లేకపోతే స్టోరీ నుంచి ఓకే చేశారా నాకు తెలియదు. ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. మేబీ అందరికీ ఆ లాక్డౌన్ సిండ్రోమ్, ఆ డిస్లెక్సియా డిసార్డర్ ఇట్లాంటివి ఎవరికి తెలియకపోవచ్చు. సో దీన్ని కొంచెం నేను ఛాలెంజింగ్గా తీసుకొని నేను చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ విజన్ స్టూడియోస్ రాజేష్ గారికి నేను ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఇతన్ని పరిచయం చేసిన నాకు ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన కొంచెం వేరే వర్క్స్ వల్ల రాలేకపోయారు. సో ప్రవీణ్ గారి ద్వారా నేను వీళ్ళని టీంకి కలిసాను అనమాట. వీళ్ళు మొత్తం గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్ అనమాట. సో వెంకట రాజేష్ గారు, కేకే, ప్రసన్న అండ్ భాస్కర్. సో వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి వాళ్ళ 4th క్లాస్ 5th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ వీళ్ళు ప్యాషనేట్ గా సినిమా తీయాలి అన్న దీంట్లో వచ్చారనమాట. సో వాళ్ళ ఛానల్లో ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ నాదే. సో ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 14th రిలీజ్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మా ఆర్టిస్టులు కూడా కొంచెం వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో ఈ హాలిడేస్ ఇవి హడావిడి వల్ల ఎవరు అవైలబుల్గా లేకపోయారు. లేకపోతే మాకు ఇంకా పెద్ద టీం ఉండేది. యా, ఎనీవే థ్యాంక్ యూ. హలో, ఇక్కడికి వచ్చిన అభిమానులకి, మాకు తెలిసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు, మా పరిచయం ఫస్ట్ రామనాయుడు స్టూడియోస్లో కలిసింది. ఒకే ఒక సిట్టింగ్, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. నాకు జస్ట్ ఒక 2-3 సీన్లు వినిపించాడు అంతే. నాకు ఎందుకో బాగా నచ్చి కనెక్ట్ అయ్యాను. సో నేను తీసుకున్న కట్ చేసేసి అని చెప్పి మాకు రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది. సో థ్యాంక్ యూ గణేష్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ వండర్ఫుల్ షార్ట్ ఫిల్మ్ ఇన్ అవర్ ఛానల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ వచ్చిన వాచ్ అవర్స్ కూడా మాకు మా ఇక ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ గణేష్ అండ్ థ్యాంక్స్ ఫర్ సో మచ్.
మంచి సినిమా 17 minutes 33 seconds చేశారు. ఫిల్మ్ చాలా చాలా బాగుంది భయ్యా. కంగ్రాచులేషన్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వ్యూవర్షిప్ కూడా బాగుంది, పాజిటివ్ కామెంట్స్ ఉన్న ఫిల్మ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అంటే విష్ సారీ, నేను మెయిన్ పర్సన్స్ని మర్చిపోయాను. యాక్చువల్లీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ గారికి, మామిడి హరికృష్ణ గారికి, రాణా ప్రతాప్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యలో శనివారం అనేది కొద్ది రోజులు ఆగిందనమాట. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ స్టార్ట్ అయింది. యా ఓకే. యాక్చువల్లీ చాలా టైట్ షెడ్యూల్లో నేను ఆయన వెంటబడి నేను వేయించుకున్నాను ఇక్కడ చెప్పాలంటే నిజానికి. ఎందుకంటే ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ నిజంగా. ఎందుకంటే మనకు స్క్రీనింగ్ వేయడానికి చాలా థియేటర్స్ ఉంటాయి, కానీ శనివారం పర్టికులర్గా రవీంద్ర భారతి అనేది నేను చాలా మంది నా ఫ్రెండ్స్లో ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా మంది నాకు చెప్పారు, అక్కడ కనుక మనకు స్క్రీనింగ్ అయితే అది చాలా లక్కీ అని చెప్పారనమాట. మా ఫ్రెండ్ కేశవ్ అని ఉన్నారు, అతనిది కూడా అంతకుముందు కనెక్షన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఇక్కడ ప్లే అయ్యింది. అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా. అప్పుడు ఐ థింక్ షూట్ అవ్వలేదు. అంతకుముందు వేరే షార్ట్ ఫిల్మ్ ఇక్కడ ప్లే చేద్దామని ట్రై చేశాను, బట్ నాకు కుదరలేదు. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ విష్ టీమ్ నవీన్ ముప్పాల గారు చాలా బాగుంది నిజంగా షార్ట్ ఫిల్మ్. నేను నాకు అక్కడ ఉన్నప్పుడు నేను ఎంత మాట్లాడితే ఇక్కడికి వస్తే నాకు అసలు ఎందుకు టెన్షన్ వచ్చేస్తుంది. నేను అంతకుముందు కొన్ని ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కూడా కింద నేను మంచి క్వశ్చన్స్ అడిగేవాడిని, బట్ ఇక్కడికి వచ్చాక నాకు అసలు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాను. మర్చిపోయాను ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయాను నేను మొత్తం. సో ఇక్కడ నేను పిలిచినందుకు వచ్చినందుకు మా మదర్కి, మా అన్నయ్య, మా ఫ్రెండ్స్, మా ఆంటీ, మా మనోజ్ అన్న అందరికీ చాలా థ్యాంక్స్. అసలు ఇంతసేపు ఉన్నారు, కొంచెం ముందు వచ్చింటే బాగున్నాం, అదొకటి చిన్న ఇది. ఎనీవే సో ఫస్ట్ ఈ టీం నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇట్స్ జస్ట్ 9 minutes లోపల ఉంది ఫస్ట్ పార్ట్. 9 minutes ఐ థింక్, అరౌండ్ 9 minutes. నిజంగా నేను ఆల్మోస్ట్ 10 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి నేను ఈ క్వాలిటీ తేవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది నిజానికి. సో ఆయన జస్ట్ ఫస్ట్ మూవీ, ఫస్ట్ షార్ట్ ఫిల్మే ఇంత బాగా. అసలు స్పెషల్లీ సీజీ వెరీ గుడ్, రియల్లీ యూ డిడ్ వెరీ ఫ్యాంటాస్టిక్. ఆర్గనైజర్ వెరీ గుడ్, వెరీ నైస్, రియల్లీ అప్రిషియేటెడ్. సో శ్రీకాంత్ గారు కూడా, నాకు శ్రీకాంత్ గారు ఇంతకుముందు శ్రీకాంత్ గారు నాకు ఇంతకుముందు వేరే 2-3 చెప్పున్నారు. ఆయన అంతకుముందు కూడా షార్ట్ ఫిల్మ్స్ అవి తీసినారు, ఇండిపెండెంట్ మూవీస్ కూడా తీసినారని చెప్పారు. ఆయన లక్కీగా నాకు కాల్ చేశారు, ఒక 2-3 days బ్యాక్ కాల్ చేశారు అనమాట. చేసి ఇలాగా మాది కూడా ఇక్కడ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ అవుతుంది మీతో పాటు అని చెప్పి, నిజంగా ఆయన చాలా స్పోర్టివ్గా నాకు కాల్ చేయడం, అన్ని అరేంజ్ చేసుకుందాం, మీ వాళ్ళు ఎంతమంది, మా వాళ్ళు ఇలా. ఐ థింక్ నాకు ఎవరు ఇలా చేయరేమో బహుశా వేరే షార్ట్ ఫిల్మ్స్ ప్యారల్గా ఇక్కడ ప్లే అవుతున్న వాళ్ళు. శ్రీకాంత్ గారు నిజంగా, నవీన్ గారు ఎంత కెప్టెన్ ఆఫ్ ది షిప్, మీరు కూడా ఆయనతో పాటు కో-పైలట్ లాగా నిజంగా ఈ ప్రాజెక్ట్ నడిపించారు. రియల్లీ నిజంగా మీ టీం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ సగం చూశాను, నేను మళ్ళీ పూర్తిగా చూస్తాను. బట్ వెరీ గుడ్, యాక్చువల్లీ అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. టీమ్ బీజేపీ గారు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధే టీమ్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ స్టోరీ చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను షార్ట్ మూవీస్ కాకుండా ఇంకా ఫీచర్ ఫిలిమ్స్తో మీరు ముందుకెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎవరైతే అమ్మాయిలు కూడా యాక్ట్ చేశారో చాలా బాగుంది. మీ మూవీలో కూడా ఎవరైతే యాక్టర్స్ యాక్ట్ చేశారో 2 మూవీలో కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. మీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద నెక్స్ట్ అందరం Take the whole team, please. Next family also.
ఓకే, ఐ థింక్ విష్ణు ప్లీజ్ ప్రివ్యూ థియేటర్లో. సో యు ఆర్ వెరీ లక్కీ. అండ్ ఎందుకు అంత చెప్తున్నామంటే ఒక గణేష్ గారు కూడా చెప్తారు ఇది ఇక్కడ మూవీ స్క్రీనింగ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. బికాస్ ఇక్కడ మూవీ స్క్రీనింగ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫుల్ లెంత్ ఫ్యూచర్ ఫిలిం డైరెక్టర్స్ గా 17 మెంబర్స్, అది కూడా మన రవీంద్ర భారతి మైటీ జరస్ ప్రివ్యూ థియేటర్ నుంచి వచ్చారు. సో వారందరూ ఫొటోస్ మీరు అక్కడ చూడొచ్చు. సో పెళ్లి చూపుల డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో మొదలుకొని సో రీసెంట్ గా వచ్చిన షరతులు వర్తిస్తూ సో ఇట్లా అందరు డైరెక్టర్స్ కూడా ఇక్కడ నుంచే మీలాగా షార్ట్ ఫిలిమ్స్ స్క్రీనింగ్ చేసి షార్ట్ ఫిలిం షూట్ చేసి స్క్రీనింగ్ చేసి అండ్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం చేసారు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ స్టేజ్. సో దానికోసం ఈ స్టేజ్ ఉందన్నమాట. అండ్ ఈ రోజు స్క్రీనింగ్ అంటే నార్మల్ ఎక్కడైనా ఎట్లుంటుంది, స్క్రీనింగ్ చేస్తారు, మూవీ మంచిగా ఉందని చెప్పేసి మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు. కానీ ఇది మంచిగా ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవడానికి కాకుండా క్రిటిక్స్ సో మూవీలో ఏం మిస్టేక్స్ చేశారు, బికాస్ ఇక్కడ స్క్రీనింగ్ చేసిన తర్వాత మీ మిస్టేక్స్ తెలుసుకోవడానికి ఈ స్టేజ్ ఉందన్నమాట. సో నౌ ఐ విల్ గో టు ఆడియన్స్. సో మీకు మూవీ ఎట్లా అనిపించింది, ఎక్కడైనా సరే ఏమైనా చేంజెస్ కానీ ఏమనిపించిందో సో మీరు చెప్పొచ్చు. రైట్, ఓకే కదా? యా ప్లీజ్ ఇక్కడే ఉండండి. సో ఆడియన్స్ నుంచి మీకు ఎవరైనా సరే మూవీ ఎట్లా అనిపించింది ఏమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు. సో అమ్మ మీ మూవీకి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. రెండు మూవీస్ గురించి. And today is a personal moment for me because my tammudu Ganesh he has been passionate since childhood. Dance cheyadam, movie ane anukunnadu. Almost 8 to 10 years nunchi Hyderabad lo unnadu. Antamundu Tirupati lo chaala try chesadu. Today I'm very happy and emotional about him because తన స్క్రీనింగ్ అయ్యింది మేము చూసాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీలో ఆర్ మొబైల్లో చూడడం వేరే వాళ్ళు అసలు ఇక్కడ చూస్తుంటే లైక్ సంబడి లైక్ ఫీచర్ ఫిలిం లాగానే అనిపించింది. ఇట్స్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు మా తమ్ముడికి అవకాశం ఇచ్చినందుకు. లీడ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. బట్ మీరు లేకపోతే ఎవరికి అవకాశాలు ఉండవు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ టు గివ్ దట్ ఆపర్చునిటీ టు మై బ్రదర్. So thankful. Thanks a lot. And మేడం గారు అన్నారు తొందరలో ఒక డైరెక్టర్ లాగా యాక్టర్ ఫీచర్ ఫిలిం తీయాలి అని. మీ నోటి వాక్ ఫలిస్తే చాలని కోరుకుంటున్నాను. బట్ యా I want to see his screening again in a more as a feature film. But yeah, I think thanks, congratulations to both teams. I think this is very overwhelming for you. I definitely believe, but for us it's very satisfying moment to be here. Congratulations to both of you. ఫస్ట్ నాగే ముఖంగారికి నాకు మీ దగ్గర ఒకసారి చూపించారు. నేను లాస్ట్లో వచ్చేప్పటికి నాకు ఈ స్టోరీ తెలుసు కాబట్టి దీని మీద కామెంట్ అనేది చేసుకున్నాను. మెయిన్గా ఈ సీరియల్ చూసిన తర్వాత ప్రతి మగవాళ్ళు తల్లి ఎక్కువ అని అనుకుంటారు, భార్య అసలు ఏమీ లేదు. కానీ ఇక్కడ చాలా చక్కటి థీమ్ చాలా బాగా నచ్చింది నాకు. తల్లితో సమానమైన ప్రావీణ్స్ భార్య కూడా ఇవ్వడం. భార్య మీన్స్ లవర్, ఫస్ట్ లవరు, తర్వాత భార్య. ఆమెకి ఇవ్వడం అనేది ఆమె చేయూతలు తల్లే కాదు భార్య కూడా ఇవ్వగలదు అనే ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వగలదు అని చెప్పడంలో చాలా మంచి థీమ్ చాలా బాగా చేశారు. నువ్వు డిస్కరేజ్ అవ్వకుండా ఇలాగే ముందుకు పోతూ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీసి ఇంకా మంచి హై పొజిషన్లో ఉండి మమ్మల్ని ఇలాగే ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాం. విష్ అంటే ఒకటి అనిపించింది ఇప్పుడే చేస్తున్నాం. లైక్ ప్రీమియర్ అటెండ్ అవ్వాలని ఒక విష్ ఉంటుంది నాకు చాలా అప్పటి నుంచి మా తమ్ముడిది. సో థ్యాంక్ఫుల్ ఐ అటెండెడ్ 2 ప్రీవియస్ టుడే. రవీంద్రబాద్ ఎప్పుడు చిన్నప్పుడు వచ్చేవాడిని ఇక్కడంతా చూడడానికి కింద చూడడానికి కానీ, బట్ టుడే ఇస్ ద ప్రీమియర్ ఇస్ వన్ ఆఫ్ ద విషెస్. Yeah, very good thinking actually. Let's see what is in store for this too. Series, I like the concept, and really I'm saying you from heartfully all the best. I'm expecting from the like this type of the more concept from you, and really thanks to the I'm saying a thanks to the producer for your producer also from your side, because of you are supporting like this new
comings and everything. So that's really I like very much. So all the best to everyone. First of all, congratulations రెండు teams ki, Vish and Radhe Mukunda. And I wish ఇద్దరు డైరెక్టర్స్ ఫోటోస్ వాల్ పైన ఎక్కాలని చెప్పి. అండ్ గ్రేట్ ఎఫర్ట్స్ ఫర్ ఒక షార్ట్ ఫిలిం వర్క్ చేసి అవుట్పుట్ పక్కనడం అనేది బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ ఉంటుందో, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో నాకు తెలుసు. అండ్ కంగ్రాచులేషన్ ఇద్దరు టీమ్స్కి అంత ఓవర్కమ్ చేసి ఇంత ఈ స్టేజ్ వరకు వచ్చినందుకు. అండ్ మిస్టేక్స్ అంటారా, అండ్ పెద్ద పెద్ద సినిమాలలో కూడా చాలా చాలా మిస్టేక్స్ అవుతాయి, సో నో ప్రాబ్లం. అండ్ విష్ టీమ్ అసలు సర్ప్రైజ్ చేశారు సబ్జెక్ట్తోని. అండ్ గణేష్ నాకు ముందు నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5-2 years నుంచి తెలుసు. ఐ నో వాట్ కేపబుల్ నౌ. వెరీ గుడ్ వర్క్ గణేష్, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసావు స్టోరీని. అండ్ కంగ్రాచులేషన్స్. సో ఇంకా ఆడియన్స్ నుంచి లైక్ మూవీలో ఏమైనా కరెక్షన్స్ కానీ సజెషన్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే సో చెప్పొచ్చు, ఫీల్ ఫ్రీ. యా, సో లేరా? సో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి విష్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకుంటే రైట్ రాధే ముకుంద ఫ్యామిలీ మెంబర్స్. సో మీకు ఎట్లా అనిపించింది అంటే పెద్ద స్క్రీన్లో చూసి మూవీ అంటే ఎంత పెద్దగా అయినా సరే మనం ల్యాప్టాప్లోనే చూస్తాం, అలాంటిది ఒక పెద్ద స్క్రీన్లో చూసినాం మన షార్ట్ ఫిలిం. సో మాట్లాడండి, మీకు ఎట్లా అనిపించిందమ్మా మీ బాబు సమ్మ? మా కో డైరెక్టర్ నవీన్, వీడు నాకు రైటింగ్లో నాకు బ్యాక్ బోన్ చెప్పాలని. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా కేశవ్ కానీ వెంకటేష్ కానీ మేమంతా ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేసాం అనమాట, కాసాల ఫిలిం ఫ్యాక్టరీ అని. అందులో వీళ్ళు నాకు పరిచయం అనమాట. ఇక్కడ నేను ఏరుకున్న జమ్స్ వీళ్ళు, నిజానికి వీళ్ళు నలుగురు కూడా చెప్పాలంటే వెంకటేష్, బోయింగ్ వెంకటేష్ కానీ, కేశవ్ సాహు కానీ, వాళ్ళ విజన్ కావచ్చు, వాళ్ళ రైటింగ్ స్టైల్ కావచ్చు, అవన్నీ డిఫరెంట్ అనమాట. వీడు కూడా నవీన్ కూడా నాకు అక్కడే పరిచయం అయ్యాడు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొని వచ్చాడనమాట, వాడే హీరోగా అంటే డైరెక్టర్గా చేశాడు. డ్యూ టు సమ్ రీజన్స్ అది ఆగిపోయింది, దాన్ని పక్కన పెడితే ఈస్ వెరీ రైటర్ ఫస్ట్ పాయింట్. సో ఫ్యూచర్లో కూడా మేము ఇద్దరం కూడా కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం. నేను ఫ్యూచర్ ఫిల్మ్ తీసినా కూడా, యూట్యూబ్ వెబ్ సిరీస్ వాట్ ఎవర్, నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా నా రైటింగ్ సపోర్ట్ మాత్రం ఉంటాడు అనమాట. బేసిక్గా నేను రైటర్నే, బట్ ఏంటంటే మనం జడ్జ్ చేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎంత బాగా ప్రేమగా చూసుకుంటాం, వాళ్ళ తప్పులు కూడా మనం ఎలాగా చెప్పలేమో, అలాగే మన కథను మనం అంతలా ప్రేమిస్తాం అనమాట. సో ఎప్పుడైతే వేరే వాళ్ళు చేతికి వెళ్తుందో వాట్ ఎవర్, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అలా చెప్పే వాళ్ళు మనకు ఉండాలన్నమాట. సో హీఈస్ ద గాడ్ అనమాట. ఒక 2. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ నవీన్ ముత్యావర్. సో ముందుగా విష్ టీమ్కి ఆల్ ది బెస్ట్ ఫర్ ది విష్ టూ. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అసలు అందరూ కొట్టేస్తారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ అండ్ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ గణేష్ అన్న, ఈజ్ మై తను నన్ను బ్యాక్ బోన్ అంటున్నాడు కానీ ఈజ్ ఫస్ట్ ఐఎమ్ ది లక్కీ పర్సన్ టు హ్యావ్ హిమ్ అన్నమాట బిసైడ్ మీ ఎవ్రీ టైమ్. సో నాకు ఒక ఓన్ సిబ్లింగ్ ఉన్నాడు. ఆఫ్టర్ హిమ్ నాకు ఎవరంతగా క్లోజ్ అంటే ఐ ఓన్లీ సే గణేష్ అన్న. సో ప్రతి దానికి ఏ హెల్ప్ కావాలన్నా సరే నేను ఐ ఓన్లీ అప్రోచ్ హిమ్ అన్నమాట. సో మీ అందరి పైన ఒట్టేసి ఒకటే చెప్తున్నాను, మేము కొంచెం ఆర్జీబీ ఫ్యాన్స్ అనమాట. అందరి పైన ఒట్టేసి ఒకటే చెప్తున్నాను, వీఆర్ ది బెస్ట్ డ్యూయో ఇన్ ది అప్కమింగ్ నెక్స్ట్ 5 years. అది మూవీ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, గుర్తుపెట్టుకోండి నవీన్ వర్తేవర్, అనంత పాల్గొయి, ఈ పేర్లు మించిపోతుంది. సో ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్. అండ్ మళ్ళీ కలుగుతాం. సో థ్యాంక్ యూ. అందరినీ తాకట్టు పెట్టాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా అంటే మూవీ స్క్రీనింగ్ ఉన్న వాళ్ళకి సో ఇంకోసారి స్టేజ్ గురించి, సో ఎవ్రీ సాటర్డే శనివారం జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే 2 షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ అవుతుంది. మీకు తెలిసిన, మీకు నచ్చిన ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఉంటే మీరు ప్లీజ్ మా దగ్గర తీసుకురండి. సో మనం ఒక డేట్ ఫిక్స్ చేసి సో స్క్రీనింగ్ చేసుకోవచ్చు. అండ్ సండే రోజు ఇంటర్నేషనల్ మూవీ ఉంటుంది అనమాట. ఎవ్రీ సండే ఈవినింగ్ 6 to 9. సో ఇంటర్నేషనల్ మూవీ, ఇంగ్లీష్ మూవీ కావచ్చు, ఫ్రెంచ్ లాంగ్వేజ్, చైనీస్, అన్ని లాంగ్వేజ్ కలిపి ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ ప్లే చేస్తాం అనమాట. సో అట్లా సో ఎవ్రీ సాటర్డే అండ్ సండే 6 to 9 ఎవరైనా సరే రావచ్చు. ఓపెన్ స్టేజ్ ఫర్ ఎవ్రీవన్, రైట్? సో థ్యాంక్ యూ. అండ్ మీ ఫొటోస్ కూడా ఆడ పడిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాము, రైట్? థ్యాంక్ యూ అండ్ ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడ అందరూ అప్రిషియేట్ చేయడానికి వచ్చారు కానీ ఎవరు నెగిటివ్స్ ఇలాంటివి ఏం చెప్పలేదు. నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
సో థ్యాంక్ యూ. బట్ ఏదో ఉంటాయి. ఈ పిక్చర్కి వాళ్ళ పేర్లే కదండి. హీరో పేరు ముకుందా, మనోజ్ ముకుందా, అమ్మాయి పేరు రాధా. నో క్యారెక్టర్ నేమ్స్ అందుకే నేను పలికించాను కూడా కదా పేర్లు. సెకండ్ నేను అందుకే అన్న అర్థమైందా లేదా నేను అందుకే అడుగుతున్నా. నాకు తెలుసు మా ఫ్రెండ్స్ నన్ను టాలీవుడ్ క్రిస్టోఫర్ నోలన్ అంటారు, ఎవరికి అర్థంగా ఉన్నది, అందుకే నేను అన్నిసార్లు అడుగుతున్నాను. సో బేసిక్ ఏంటంటే అదే ఇక్కడ మ్యానిపులేట్ చేశాను ఇంకో క్యారెక్టర్ని. సెకండ్ క్యారెక్టర్ ఫస్ట్లో ఎవరైతే మీరు చూసారు కదా, మూవీ చూసారు కదా, సో ఫస్ట్లో ఎవరైతే క్యారెక్టర్ ఉందో అమ్మాయి, సో ఇతనికి ఉన్న డిజార్డర్ వల్ల అమ్మాయిని సరిగ్గా చూడలేకపోయాడు. త్రూ అవుట్ ఎవరైతే అంటే క్లైమాక్స్లో ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి త్రూ అవుట్ ఉన్నట్టు లెక్క, అంటే ఆడియన్స్ ప్రకారం అనమాట. సో క్యారెక్టర్ ప్రకారం ఏంటంటే అతనికి ఇంకో క్యారెక్టర్ కనపడింది, రాణి. సో అమ్మాయి పేరు రాధారాణి అనుకుంటే ఇతని పేరు మనోజ్ ముకుంద్ అనమాట. ఈ అమ్మాయి అయితే పలుకుతుంది పేరు, ఏ మనోజ్ ముకుంద్ అన్న డైలాగ్ కూడా ఉంటుంది. సో లాస్ట్లో ఇతను కూడా రాధా అన్న పేరు చెప్తాడు కదా, ఎందుకు రాధా ఇక్కడికి వచ్చామని, లైక్ ఇట్లా. సో కేవలం ఆ క్యారెక్టర్ నేమ్స్తో రాధా ముకుంద్ అని పెట్టాం, అంతే, అంతకుమించి ఇంకేం. అన్కండిషనల్. లాస్ట్ షాట్ కూడా అది ఉంది కదా, అది రాధాకృష్ణుడి షాట్, అది మీరు గమనించారు కదా. అమ్మాయి అంటే మనం చాలా ఫీచర్ ఫిల్మ్స్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, అంటే లాస్ట్ లో ప్రపోజల్ సీన్ ఒక కిస్ తో కావచ్చు, 4 కిస్ కావచ్చు, ఒక హగ్, లేదా కింద కూర్చొని రింగ్ ఇవ్వడం, ఇలాంటివి చాలా చూసుంటాం మనం. సో నేను టైటిల్ జస్టిఫికేషన్ కోసం నేను థీమ్ కూడా నేను అలాగే పెట్టాను. సో టైటిల్ వేసేటప్పుడు కూడా వాళ్ళు స్కూటీ మీద వెళ్తున్నప్పుడే అలాగే రాధే ముకుంద్ అని టైటిల్ పడుతుంది. నెక్స్ట్ ఎవ్రీథింగ్ నేను క్రెడిట్స్ అన్ని కూడా నెమల్పించాలి వచ్చి వస్తాయి. ఎవ్రీథింగ్ నేను రాధాకృష్ణ గురించి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ విషయంలో అన్కండిషనల్ లవ్ అంటే వాళ్ళిద్దరే, రాధాకృష్ణ మాత్రం. సో అందు గురించే కంప్లీట్ గా థీమ్ మొత్తం కూడా నేను అలాగే తీసుకున్నాను. లాస్ట్ లో ఆ షాట్ అందుకే పెట్టాను, ఆ పాదం మీద అతను పడుకోవడం అనేది, అది సారీ చెప్పడం, అపాలజీ కోరడం అనేది, ఆ షాట్ కూడా నేను అందుకే పెట్టాను, జస్టిఫికేషన్ కోసం, టైటిల్ జస్టిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అది పెయింటింగ్ షాట్ అంటారు మామూలుగా, ఒక పెయింటింగ్ షాట్ని రియలిస్టిక్ షూట్ చేయడం. సో బట్ దట్స్ గ్రేట్ యాక్చువల్లీ, ఎందుకంటే మోస్ట్లీ మీ యాక్టర్ని కన్విన్స్ చేయాలి, కూర్చోవాలి, అది ఫ్రేమ్ సెట్ చేయాలి. సో ఇట్స్ వెరీ గుడ్. తీయడం అప్పుడు కూడా చాలా ఇదైంది, అమ్మాయి పడిపోతుంది పాదం లేపగానే, ఎందుకంటే అబ్బాయి 6 feet ఉంటాడు, అమ్మాయి ఒక 5'3", 5'4" ఉంటుంది అనమాట. ఇలా పాదం లేపగానే అమ్మాయి వెనక పడిపోతుంది. ఆల్మోస్ట్ ఆ షాట్ కోసం మాకు చాలా లేట్ అయిపోయింది. మాకు ఒక్క రోజే అనుకున్నాం మేము షూట్, ఆల్మోస్ట్ ఒక 14 hours 22 minutes ఫుటేజ్ తీసామన్నమాట. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నైట్ 10 around 11 వరకు అయిపోయింది అనమాట. కంప్లీట్ 22 minutes. డ్రెస్ చేంజ్లు, లొకేషన్ చేంజ్లు, అందుకని అన్ని కూడా ఒక్క రోజులో. అంటే ఏమాత్రం హడావిడి లేకుండా నా డైరెక్షన్ టీం నాకు సపోర్ట్ ఉండడం వల్ల ఎక్కడికక్కడ, ఇక్కడ ఒక సీన్ జరుగుతుందంటే వెంటనే ఇంకో బ్లాక్ సెట్ చేసేస్తాడు, ఇక్కడ రోడ్లో సీన్ జరుగుతుందంటే అక్కడ ఇంకో కెమెరా వెళ్ళిపోవడం, ఇక్కడ చేయడం, ఇట్లా మేము ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లో షూట్ చేసాం అనమాట.